ఆచి చికెన్ మసాలా. ఉత్తర కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వేపాడ, ఎస్కోట, చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం, భోగాపురం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ శివ, చూసుకుంటే రాబోయే మరో 3 గంటల్లో ఉత్తర కోస్తాలోని పలు జిల్లాలకి రెడ్ అలర్ట్ అయితే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు అనకాపల్లి జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకుని మాత్రం ఉదయం నుంచి కూడా ఉక్కపోతలతో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల్లో కూడా ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు విశాఖలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి గాజువాకతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలు కారణంగా అక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. అలాగే చూసుకుంటే రానున్నటువంటి 3 గంటల్లో విజయనగరం, విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం కూడా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు వేపాడు, ఎస్కోట, చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడేందుకు కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షానికి కూడా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఆరు బయట పనిచేసేవారు సకాలంలో ఇళ్లకు చేరుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే రానున్నటువంటి మరికొద్ది గంటల్లో మాత్రం భారీ వర్షాలు కురవడంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా ఎక్కువగా పడేందుకైతే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ద్విచక్ర వాహనాలపైన ప్రయాణం చేసేటటువంటి ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో కావచ్చు, లేదా ఈదురుగాలు వీచే సమయంలో కావచ్చు, వారి యొక్క ప్రయాణాలను రద్దు చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 13వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భారీ వర్షాలు కురిసే అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు ఆ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలకి ఎప్పటికప్పుడే లైఫ్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా వారి యొక్క సెల్ ఫోన్స్ కి మెసేజ్ ను కూడా ఫార్వర్డ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే రానున్నటువంటి 3 గంటల్లో కూడా భారీ వర్షాలతో పాటు ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా వర్షం పడేటటువంటి సమయంలో బయట ఉండేటటువంటి ప్రజలు చెట్ల కింద కానీ బిల్డింగ్ కింద కానీ నిలబడాలని చూస్తున్నారు. ఎందుకంటే నీళ్లు పడేటటువంటి సమయంలో ప్రమాదాలకు ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే నివసత్తు ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అసమర్థంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచిస్తున్నారు. ముఖ్యంగా మాత్రం ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి ఈ భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా జలమయమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తద్వారా రహదారులు వర్షపులు నిలుచుకోవడంతో పాటు వాహన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా విజయనగరం ప్రాంతంలోని కొన్ని మండలాల్లో మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇది అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నర్సీపట్నం కావచ్చు, చోడవరం కావచ్చు, ఈ ప్రాంతంలో కూడా మోస్తారు వర్షాలు కురుస్తుండగా చూసుకుంటే మాత్రం విశాఖలోని నగరంలో మాత్రం మోస్తారు వర్షాలు అయితే సాయంత్రం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరో 3 గంటల్లో మాత్రం ఇది భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే మరో వారం రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటూ మాత్రం
ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లో విస్తరించిన తర్వాత గత కొన్ని రోజులుగా కూడా అవి మందకొడిగా సాగుతున్నప్పుడు ప్రస్తుతం ఏర్పడినటువంటి అల్పపీడనాలు ఏవైతే ఉన్నాయో అల్పపీడన కారణంగా కాస్త యాక్టివ్ గా మారినట్టుగా వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే 3 జిల్లాలతో పాటు అటు చూసుకుంటే అనకాపల్లి, అల్లూరు జిల్లా, పార్వతీపురం, అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కంటే ఎక్కువగా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈదురుగాలు వీచేటటువంటి సమయంలో పెద్ద వృక్షాలు కావచ్చు లేదా హోటల్స్ కావచ్చు ఇవన్నీ వెలుగు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే రహదారికి అనుకుని ఇరువైపులా ఉన్నటువంటి వృక్షాలు కూడా ఎక్కువగా విరిగిపడి ఆ రహదారికి ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించుకునే అవకాశం వాహనదారు ఆచితూచి వెళ్లాలంటే చెప్తున్నారు. అలాగే రానున్నటువంటి 3 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో కొంత మోస్తారు వాహనంలో ఈ రోజు భారీ కురిసేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎక్కువగా తీసుకుంటే మాత్రం విజయనగరం జిల్లాకు సంబంధించిన ప్రాంతాలు కావచ్చు లేదా విశాఖకు సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు భారీ వర్షాలు కురిస్తే, అలాగే అనకాపల్లి జిల్లాలో ఉరుములు నిర్వహించుకున్నటువంటి పిల్లలు ఎక్కువగా పడేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పోలవరం కావచ్చు, నర్సీపట్నం కావచ్చు, యలమంచిలి, మత్స్యకాపురం ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు అయితే నమోదయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాలోనూ భారీగా వర్షాలు ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఎండ వేడి ఒక పాత్ర ఇబ్బందులు పడినటువంటి నగరవాసులు అయితే ప్రశాంత వాతావరణంతో ఉండాలని చెప్పి ఎందుకంటే సాయంత్రం 3 తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం ఆకాశమంతా కూడా నల్లని నవ్వుకోకుండా కూర్చున్నటువంటి వర్షం అయితే కురుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం భారీగా వర్షాలు నమోదయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఎప్పటికప్పుడు ఏదైతే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించినటువంటి హెచ్చరికలు పాటించాలని కోరుతున్నారు. అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఘాట్ రోడ్ లో ప్రయాణం చేసేటటువంటి వాహనాలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలనుకున్నారు. ముఖ్యంగా అటు పెట్టుకున్నటువంటి వర్షాలు కావచ్చు లేదా ఈదురుగాల కారణంగా కొండ చర్యలు ఎక్కువగా మురుగుపడి రహదారికి అర్థంగా బండగలు కూడా వచ్చిపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో కావచ్చు లేదా రాత్రి వేళల్లో ప్రయాణం చేసేటటువంటి సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలనుకుంటున్నారు. అయితే అవగాహన చూస్తుంటే ఇప్పుడు ఈ రోజు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి 3 జిల్లాలకు మాత్రం ప్రస్తుతం రెడ్ అలర్ట్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖతో పాటు విజయనగరం, అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలతో పాటు ఉరుములు మెలుకున్నటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కూడా సూచిస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.